జై కాంగ్రెస్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వమైనా సరే మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉంటాయి. మరి దాంట్లో భాగంగానే మహిళా సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడతా ఉంటాయి. దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ మహిళల అభ్యున్నతి కొరకు వారిని సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు లైఫ్లో వాళ్ళ సొంతంగా నిలబడాలనే ఉద్దేశంతో మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితేనేమి అనేక పథకాలు ప్రవేశపెడుతూ గొప్ప పేరు సాధిస్తున్నటువంటి రేవంత్ అన్న గారిని చూసి ఓర్వలేక రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. మహిళలను కించపరిచే విధంగా వారి మాటలను ఉన్నాయి. మరి కేటీఆర్ గారు వెంటనే వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మా తరఫున డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఈ విధంగా కించపరిస్తే ఆందోళన ఉధృతం చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.